కేంద్ర మంత్రి, మరొకరు అదే పార్టీకి చెందిన ఎంపీ. ఆ ఇద్దరు పార్టీకి రెండు కళ్ళలాంటి వారే. అయితే ఆధిపత్యం కోసం వారి మధ్య మొదటి నుంచి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు నివురు కప్పిన నిప్పులా ఉన్న వారి పోరు ఏ క్షణంలోనైనా అగ్నిపర్వతంలా బద్దలుకానుంది. ఆ ఇద్దరు నేతలు మళ్లీ రచ్చకెక్కడానికి కారణమేంటి? ఇంతకీ ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ మధ్య ఎందుకు ఈ ఆధిపత్య పోరు? ఎవరి వాదన ఏంటి? లెట్స్ వాచ్ దిస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కాషాయ అగ్రనేతల మధ్య చల్లారని కుంపటి, బండి ఈటెల మధ్య మళ్లీ పంచాయితీ. ఆ ఇద్దరు నేతల మధ్య డైరెక్ట్ డైలాగ్ వార్. సైలెంట్ గా రగులుతున్న లావా ఇక బద్దలు కానుందా? బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ ఎంపీలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య డైలాగ్ వార్ మళ్లీ మొదలైంది. నిన్నటిదాకా పరోక్షంగా జరిగిన ఈ పంచాయితీ ఇకపై ప్రత్యక్షంగా ఉంటుందన్న హింటిస్తున్నారట ఈ ఇద్దరు నేతలు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ తన అనుచరుల తరపున పాల్గొన్నారు. ఇటు బండి సంజయ్ కూడా తన వర్గాన్ని గెలిపించుకునేందుకు వ్యూహాలు చేశారు. ఇక్కడే వీరిద్దరి మధ్య ఇన్నాళ్లు నడుస్తున్న కోల్డ్ వార్ లావాలా ఉప్పొంగిందట. ఈటెల సొంత మండలంలో ఈ ఇద్దరు నేతలు తమ వర్గాల అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాక బండి సంజయ్ సిబ్బంది ఇచ్చిన పత్రికా ప్రకటన ఈటెల వర్గానికి మండిపోయేలా చేసిందట. కమలాపూర్ మండలంలో ఈటెల బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారని, కానీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలిచారంటూ సంజయ్ టీం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహం ఫలించిందంటూ సంజయ్ వాట్సాప్ గ్రూప్లో ఈ ప్రకటన రావడంతో రచ్చ మొదలైంది. బీజేపీ వేరు, ఈటెల వేరు అనే అర్థం వచ్చేలా కావాలని సంజయ్ టీం ఇలా ప్రకటన ఇచ్చిందంటూ ఫైర్ అవుతున్నారు ఈటెల రాజేందర్ అనుచరులు. బండి సంజయ్ టీం పోస్ట్ చేసిన ఆ ప్రకటన సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. దీంతో ఈ పోస్టుపై ఈటెల రాజేందర్ ఘాటుగానే స్పందించారు. అవగాహన ఉన్నవాడెవడైనా అలా మాట్లాడతారా? అలాంటి పోస్టు పెడతారా? అంటూ ప్రెస్ మీట్లోనే ఫైర్ అయ్యారు ఈటెల రాజేందర్. తాను బీజేపీ నాయకుడినా కాదా అనే విషయంలో వారే చెప్పాలంటూనే, అయినా వారికి ప్రజలే సమాధానం చెప్తారని, ఇలాంటి పనులను పార్టీలోనే తేల్చుకుంటారంటూ ఘాటుగానే స్పందించారు ఈటెల. 2-3 విడతల ఎన్నికలయ్యాక జరిగిన పరిణామాలన్నీ చెప్తానన్నారు. అంటే పంచాయతీ ఎన్నికలైన తర్వాత ఈటెల రాజేందర్ అగ్నిపర్వతంలా విరుచుకుపడే ఛాన్స్ లేకపోలేదు. హుజూరాబాద్లో తన క్యాడర్కు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని కొంతకాలంగా ఈటెల రాజేందర్ బహిరంగంగానే చెప్తున్నారు. స్థానిక ఎన్నికల్లో తన తరపున వారికి న్యాయం జరగడం లేదన్న భావనలో ఉన్న ఈటెల ఎన్నికల తర్వాత ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో బీజేపీలో మరోసారి కలకలం రేగింది. ఈ ఇద్దరి మధ్య అగ్నిపర్వతంలా రగులుతున్న ఈ వివాదంలో మళ్లీ ఆజ్యం పోసినట్టయింది. ఇన్ని రోజులుగా పరోక్షంగా విమర్శలు సంధించుకున్న బండి, ఈటెల ఇద్దరూ ఇకపై డైరెక్ట్ ఫైట్ కి సిద్ధమవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్లో తన వర్గం కోసం ఈటెల, తన పార్లమెంట్లో పట్టు కోసం బండి సంజయ్, ఇలా వీళ్ళిద్దరూ యుద్ధానికి సిద్ధమవుతున్నారట. అధిష్టానం వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఆపగలుగుతుందా, లేదా చూసి చూడనట్టు వదిలేస్తుందా? చూడాలి.